వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలు పెండింగ్ లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాల జిల్లాలో నూతన విధానం ప్రకారం బార్లు లైసెన్సుల కొరకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి. ఎక్సైజ్ సూపరింటెండెంట్ అధికారి రవికుమార్ వెల్లడి. నంద్యాల పట్టణంలో శ్రీనివాస్ నగర్ నందు రాయలసీమ హాస్పిటల్ నూతన భవనం ప్రారంభోత్సవం. మహానగరాలలో లభించే వైద్య సేవలను నంద్యాల పట్టణంలో అందించడమే లక్ష్యం. డ్వాక్రా మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఎగ్ కార్టులను అందజేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా వెల్లడి. నంద్యాల జిల్లాలో గత 4 రోజుల నుండి భారీ వర్షాలు. శివపురం, లింగాపురం గ్రామాల మధ్య పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో 11 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. నంద్యాల జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలు. విద్యుత్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా విద్యుత్ శాఖ అధికారి ఎస్ఈ సుధాకర్ సూచన. వడ్లను కొనుగోలు చేసిన సుబ్బారెడ్డి ఫోన్ ఎత్తకపోవడంతో రైతుల ఆందోళన. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదికకు అపురూప స్పందన. జిల్లా కలెక్టర్కు తెలిపిన వెంటనే పరిష్కార మార్గంకు కృషి. బండి ఆత్మకూరు గ్రామంలో బస్టాండ్ ప్రాంతంలో అక్రమంగా నేషనల్ హైవే. మండల అధికారులు సరిహద్దు రాళ్లు వేయడంతో ప్రజల ఆందోళన. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న భారీ వరద నీరు. జలాశయం 9 గేట్లు 10 అడుగుల మేర ఎత్తిన అధికారులు. ఇక డీటెయిల్స్ లోకి వెళితే నంద్యాల జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలు పెండింగ్ లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ఎల్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఆర్ఓలు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను అధికారులు నిర్లక్ష్యం చూపకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. ప్రజలు జిల్లా నలుమూలల నుండి ఎన్నో వ్యాయ ప్రయాసాల కోర్చి తమ సమస్యల పరిష్కారం కోసం పీజీఆర్ఎస్ సమావేశానికి వస్తుంటారని, అధికారులు వారి సమస్యలను గుర్తించి పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అర్జీదారులకు ఇచ్చే ఎండార్స్మెంట్ వారికి అర్థమయ్యే విధంగా స్పష్టంగా ఇవ్వాలన్నారు. అర్జీలు బియాండ్ ఎస్ఎల్ఏలోకి వెళ్లకుండా నిర్దేశించిన గడువు లోపల పరిష్కరించాలన్నారు. నంద్యాల జిల్లాలో నూతన విధానం ప్రకారం బార్లు లైసెన్సుల కొరకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ అధికారి రవికుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో సూపరింటెండెంట్ రవికుమార్ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో 19 బార్లకి అనుమతి ఇవ్వడం జరిగిందని, నంద్యాల జిల్లాలో 19 బార్ల ఏర్పాట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి రవికుమార్ అన్నారు. నంద్యాల 14, నందికొట్కూరు 1, ఆలగడ్డ 1, డోన్ 1, ఆత్మకూరు 1లతో పాటు బేతంచెర్ల నగర పంచాయతీలో ఇక బార్ ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 18 నుండి 26 వరకు సాయంత్రం 5 గంటల లోపు ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలన్నారు. అదేవిధంగా 28వ తేదీ ఉదయం జిల్లా కలెక్టర్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి పర్యవేక్షణలో లక్కీ ట్రిప్ తీయటం జరుగుతుందని, ఎవరికైనా కానీ ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో కానీ దరఖాస్తు చేసుకోవాలని, ప్రభుత్వం బార్లను మరికొన్ని కొత్త వెసులుబాటు కల్పించడం జరిగిందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. ఒత్తిడి గాని ఏం ఉండదు,
మొత్తం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పారదర్శకంగా చేయటం జరుగుతుంది. గెజిట్ ఈరోజు ఇవ్వటం జరిగింది. 26వ తారీఖు 5 గంటల వరకు అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ అప్లికేషన్స్ కేవలం నంద్యాలలోని డిపిఈఓ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీస్లోనే తీసుకోవటం జరుగుతుంది. ఇది 26వ తారీఖు 5 గంటల కల్లా క్లోజ్ చేయటం జరుగుతుంది. ఆ 26వ తారీఖు కనుక 5 గంటలప్పుడు ఎంతమంది అయితే మా క్యాంపస్లో ఉంటారో అంతమంది చేయటం జరుగుతుంది. మొత్తం 3 రకాలైనటువంటి విధానాల్లో అప్లికేషన్స్ వేయొచ్చు. ఒకటి డైరెక్ట్గా ఆన్లైన్లో వాళ్ళు ఎక్కడికి కూడా నా దగ్గరికి రాకుండానే జస్ట్ సింపుల్గా వాళ్ళ పేరు, తండ్రి పేరు, ఒక ఐడి నెంబరు 3 ఇచ్చేసి 5 లక్షల రూపాయల ఆన్లైన్ పేమెంట్ చేసేస్తే వాళ్ళు ఇంట్లో కూర్చొని ఎవరి సంతకం కూడా అవసరం లేదు. వాళ్ళు చక్కగా ఎంట్రీ పాస్ పట్టుకొని పీజీఆర్ఎస్ హాల్కి కనుక 28వ తారీఖు వస్తే డ్రాలో పాల్గొనవచ్చు. అట్లే హైబ్రిడ్, మాకు తెలియదు ఆన్లైన్లోనేమో డబ్బు కట్టామో మాకు తెలియదు అప్లికేషన్ ఎలా చేయాలి అంటే మా దగ్గరికి కనుక వచ్చినట్టయితే ఇక్కడ రిసెప్షన్ సెంటర్ ఉంటుంది, వాళ్ళకి మేము ఫెసిలిటీ కల్పిస్తాము వేసుకోవటానికి. అది కాకుండా ఇంకా కూడా మాకు ఏది తెలియదు అని కనుక వచ్చినట్టయితే వాళ్ళకి ఇక్కడే కూర్చోబెట్టేసి ఇక్కడ బ్యాంక్ వాళ్ళు కూడా ఉండటం జరుగుతుంది. ఆ బ్యాంక్ వాళ్ళ దగ్గర డీడీది కానీ లేదంటే చలానా కానీ రైట్ చేసేసి అక్కడికక్కడే డబ్బు కట్టించేసి అక్కడికక్కడే అప్లికేషన్ స్వీకరించి వాళ్ళకి ఎంట్రీ పాస్ ఇవ్వటం జరుగుతుంది. అంటే ఆన్లైన్, హైబ్రిడ్ అండ్ ఆఫ్లైన్లో కూడా తీసుకోవటం జరుగుతుంది. మరియు 28వ తారీఖున పీజీఆర్ఎస్ హాల్లో 8 గంటలకి రాజశ్రీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇది డ్రా తీయటం జరుగుతుంది. గెజిట్ ఈరోజు ఇవ్వటం జరిగింది. మొత్తం 19 బార్లు జనరల్ కులస్తులకి జనరల్ కేటగిరీకి ఇవ్వటం జరిగింది. దీంట్లో నంద్యాలలో 14 బార్లు, అల్లగడ్డ 1 బారు అండ్ డోన్ 1 బారు మరియు నందికొట్కూరు 1 బారు, ఆత్మకూరు 1 బారు, మొత్తం 19 బార్లు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా సామాజిక న్యాయంని పాటించడం కోసం, వాళ్ళకి ఆర్థిక సమానత్వం తీసుకురావటం కోసం ఏ విధంగా అయితే A4 షాప్ చేశామో అదే విధంగా పల్స్ జనాభా ప్రకారంగా 2 మన జిల్లాకి, ఒకటి గౌడు కులస్తులకి కలుగీత కార్మికులకి, ఒకటి ఈడిగ కులస్తులకి కలుగీత కార్మికులకి ఇవ్వటం జరిగింది. అది ఇందాకనే మన రాజశ్రీ కలెక్టర్ గారి ద్వారా డిఆర్ఓ గారి ద్వారా లాటరీ తీయటం జరిగింది. ఆ లాటరీలో నంద్యాలకి వచ్చేసి గౌడు కులస్తులకి కేటాయించడం జరిగింది. మరియు డోన్కి ఈడిగ కులస్తులకి కేటాయించడం జరిగింది. ఇది వచ్చేసి 28వ తారీఖున ఈ కలుగీత కులాల వాళ్ళ గెజిట్ ఈ రెండిటికి ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళకి 30వ తారీఖు లాస్ట్ డేట్గా ఉండటం జరుగుతుంది. ఓకే, ఇది ఈ పోటీ వాతావరణం వల్ల, దీనివల్ల ఈ ప్రాసెసింగ్ ఫీజు ఇవన్నీ వల్ల చాలా ఈజీగా ఉండి ఎక్కువ మొత్తంలో వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం మరియు వింటున్నాం. ఇది విజయవంతమవుతుంది. ఈ విషయం మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయటం జరుగుతున్నది. ఇంకా చూసినట్టయితే ఇప్పుడు అదనంగా గతంలో ఉన్నదానికి ఇప్పటికి చూసినట్టయితే నంద్యాల పట్టణంలో శ్రీనివాస నగర్ నందు రాయలసీమ హాస్పిటల్ నూతన భవన ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాలుగా నంద్యాల ప్రజలకు ఆర్థో నందు విశేష సేవలు అందిస్తూ నిర్వహిస్తున్న రాయలసీమ ఆర్థో హాస్పిటల్లో సోమవారం రాయలసీమ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా ఆధునీకరించి ప్రారంభించారు. ఆసుపత్రి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, డాక్టర్ కావ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ పాషా, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు, శ్రీరామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, కేశవరెడ్డి, విద్యాసంస్థల చైర్మన్ నాగిరెడ్డి, కేశవరెడ్డి, డాక్టర్ నోమన్ రామలింగారెడ్డి, వర్ధన్శెట్టి రాజారాం తదితరులు పాల్గొని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో అత్యాధునిక టెక్నాలజీతో ఆర్థో హాస్పిటల్ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రారంభిస్తున్న విష్ణువర్ధన్ రెడ్డిని, డాక్టర్ కావ్యను అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, డాక్టర్ కావ్య మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో గత 8 సంవత్సరాలుగా ఆర్థో నందు, కంటి వైద్యం నందు విశేష సేవలు అందించడం జరిగిందని, నంద్యాల ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని నంద్యాలలో ప్రారంభించడం జరిగిందన్నారు. నంద్యాల వాసిగా నంద్యాల ప్రజలకు మహానగరాలలో లభించే వైద్య సేవలను నంద్యాల పట్టణంలో అందించడమే లక్ష్యంగా ఆసుపత్రి ప్రారంభించడం జరిగిందన్నారు. నేను డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్, రాయలసీమ హాస్పిటల్స్.
ఆల్మోస్ట్ 8 సంవత్సరాల క్రితం ఇదే ప్లేస్లో ఎగ్జాక్ట్లీ ఇక్కడే ఫస్ట్ రాయలసీమ హాస్పిటల్ స్థాపించాము. ఆ రోజు నుంచి ప్రతిరోజు నేను నా ప్రాక్టీస్ని చాలా హార్డ్ వర్క్తో, చాలా కంపాషన్తో, చాలా ప్యాషన్తో ప్రతిరోజు కష్టపడి ఇష్టపడి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. రోజు రోజుకి అప్గ్రేడ్ అవుతూ వస్తున్నాను. ఇంతకుముందు ఓల్డ్ డేస్లో నంద్యాలలో చేయని సర్జరీస్ లేదా అతి తక్కువ చేస్తున్న సర్జరీస్ని కూడా నంద్యాలలో చాలా ఫ్రీక్వెంట్గా కామన్గా విజయవంతంగా చేస్తూ వస్తున్నాను. అలాగే మన నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు, పేషెంట్స్ నా మీద నమ్మకం ఉంచి నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ వచ్చారు. 8 సంవత్సరాల క్రితం నేను ఎంత రెస్పాన్సిబిలిటీ, ఎంత హంబుల్గా హాస్పిటల్ని స్టార్ట్ చేశానో ఈరోజు కూడా అంతకంటే రెట్టించిన రెస్పాన్సిబిలిటీతో, బాధ్యతతో, హంబుల్నెస్తో ఈరోజు రాయలసీమ హాస్పిటల్స్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము. నేనంతా పుట్టి పెరిగిందంతా నంద్యాలలోనే, కేశవరెడ్డి పబ్లిక్ స్కూల్లోనే చదివాను, సార్ స్టూడెంట్నే. నేను ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడే నంద్యాలలోనే స్థాపించాలి, నంద్యాలలో మోస్ట్ అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్ని స్థాపించాలి, ఆర్థోపెడిక్సే చేయాలి అని నేను ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్లోనే డిసైడ్ అయ్యాను. ఆ డెసిషన్ తీసుకున్నప్పటి నుంచి నా ప్రతి డెసిషన్లో కూడా మా అమ్మ, మా నాన్న, నాకు చాలా సపోర్ట్ చేశారు. నాకు చాలా సపోర్ట్ చేశారు. ఈ రోజు రాయలసీమ హాస్పిటల్స్ ఈ స్టేజ్కి వచ్చింది, ఈ షేప్కి వచ్చింది, ఇలా కనపడుతుంది అంటే దాంట్లో ముఖ్య కారణం మా ఫాదర్. ప్రతిరోజు చాలా కష్టపడ్డారు. అలాగే ఇప్పుడు రాయలసీమ హాస్పిటల్లో నేను ఆర్థోపెడిక్ సర్జన్గా, నాతో పాటు మా వైఫ్ డాక్టర్ కావ్య అండ్ వాళ్ళ ఫ్రెండ్ డాక్టర్ హారిక ఆఫ్థాల్మాలజీ డిపార్ట్మెంట్స్ రన్ అవుతున్నాయి. ఇంకొక 1 monthలో ఇంకా 2 డాక్టర్స్, 2 డిపార్ట్మెంట్స్ కూడా యాడ్ అవుతున్నాయి. ఇలాగే దీని ఫ్యూచర్లో కంప్లీట్ అన్ని స్పెషాలిటీస్ అవైలబుల్ అయ్యేట్లు ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఇప్పుడు మోస్ట్ అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్, సిటీకి వెళ్లకుండా ఇందాక మధుసూదన్ రావు సార్ చెప్పినట్టు కంప్లీట్ లామినార్ ఆర్థో ఓటీ, పక్కనే ఆఫ్థాల్ ఓటీ, ఐసీయూ, అన్ని డిపార్ట్మెంట్స్, అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఈ ఫెసిలిటీస్ని నంద్యాల ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెద్దలు బ్రహ్మానంద రెడ్డి, విశాఖ భాష గారు, డాక్టర్ మధుసూదన్ రావు గారు, రామలింగారెడ్డి, మా ఫ్రెండ్స్ అందరికీ, అలాగే పాత్రికేయులు, అలాగే కేశవరెడ్డి సారు, అలాగే నా ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ విష్ణువర్ధన్ రెడ్డిది. దాన్ని ఎంతో కష్టపడి యాక్చువల్లీ 2012లో ఇది కొన్నాం అన్నమాట, ఈ సైట్. ఆ రోజే దీన్ని డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డికి అని డిసైడ్ చేసుకున్నాము. ఆయన వస్తే బయటికి ఇక్కడే హాస్పిటల్ రన్ చేయాలనేది కూడా మా అభిలాష. ఆ విధంగానే అతను ఇక్కడే సెటిల్ కావటము, ఈ హాస్పిటల్ని ఈ విధంగా తీసుకురావడం జరిగింది. ఇది యాక్చువల్గా ప్రీవియస్గా రాయలసీమ ఆర్థో హాస్పిటల్ అనే పేరుతో స్థాపించాము. కాకపోతే ఏంటంటే ఫ్యూచర్ ప్లానింగ్లో రాయలసీమ హాస్పిటల్ కింద రన్ చేసి ఇంకా మల్టిపుల్ బ్రాంచెస్ కూడా తీసుకురావాలనే ఉద్దేశంతోనే నేను ఆశీర్వదిస్తున్నాను విష్ణువర్ధన్ రెడ్డిని. థ్యాంక్ యూ. దట్స్ ఆల్. ఓపెన్ చేయడం చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే ఇప్పుడే మొత్తం హాస్పిటల్ చూడడం జరిగింది, కానీ శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు చూపించలేదు. ఫస్ట్ బిగినింగ్ నుంచి ఈరోజు చూపించినాడు, కానీ ఈజ్ ఎక్సలెంట్, చాలా బాగా కట్టించినారు. ప్రతి విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి విజన్ అంటే ఇప్పుడే చెప్పినాడు కదా, 12 నుంచి ప్లాన్ చేసి విష్ణు కూడా సేమ్ అదే విజన్తో కూడా ఈ యొక్క హాస్పిటల్ నిర్మించడం జరిగింది. నిర్మించడమే కాదు, ఈజ్ డెడికేటెడ్ ఒక వర్క్ మీద. విష్ణు చాలా డెడికేటెడ్. నంద్యాలే కాదు రాయలసీమ కూడా మంచి పేరు వచ్చింది. డెఫినెట్ కూడా ఇది ఇంకా సక్సెస్ కావాలని, ఇంకా విష్ణు ఇంకా ఫ్యూచర్లో ఇంకా ప్లాన్ ప్రకారం భగవంతుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
డ్వాక్రా మహిళల ఆర్థిక అభివృద్ధి ప్రభుత్వం ఎగ్ కార్డులను అందజేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా పీజీఆర్ఎస్ హాల్లో నంద్యాలకు చెందిన ఇదాయతున్ మరియు కళ్యాణి అనే ఎస్హెచ్జి మహిళలకు ఎగ్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిఆర్డీఏ వెలుగు శాఖల ద్వారా స్వయం సహాయక సంఘం సభ్యుల అభివృద్ధికి ఎగ్ కార్డులను ఇవ్వడం జరిగిందన్నారు. ఇవి మన జిల్లాకు మొత్తం 100 కార్డులు అందజేయడం లక్ష్యం కాగా అందులో మార్గదర్శకాల మేరకు అర్హత కలిగిన వారికి 40 ఎగ్ కార్డులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. మిగిలిన వాటిని నిర్ణీత ధర చెల్లించి వారికి అందజేస్తారని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాకు వచ్చిన 10 ఎగ్ కార్డులు వచ్చాయని చెప్పారు. వాటిని అర్హులైన వారికి అందజేయడం జరుగుతుందన్నారు. ఒక్కొక్క ఎగ్ కార్డు 50,000 రూపాయల విలువ చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఎవరైతే ఎస్హెచ్జి సభ్యులు తోపుడు బండ్ల మీద బజ్జీలు పకోడీలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారో వారి గుర్తింపు తోపుడు బండి లాంటివి లేకుండా నూతనంగా ఏర్పాటు చేసిన ఎగ్ కార్డులను ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎగ్ కార్డు ద్వారా కస్టమర్ల నుంచి నాణ్యమైన ఆహారం అందించాలని, ఇందులో తప్పకుండా ఎగ్ వెరైటీ ఫుడ్స్ చేయాలన్నారు. గుడ్డు తినడం వల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని, వీరు చేసే వంటకాలలో గుడ్డు ఉండేటట్లు చూడాలని డ్వాక్రా మహిళలు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏపీడీ స్వయం సహాయక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ వారు మన డిఆర్డీఏ వెలుగులో ఉండే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ని ఎంకరేజ్ చేయాలి అన్న ఉద్దేశంతో చక్కని ఎగ్ కార్ట్, ఇది 40,000 రూపీస్, 50,000 రూపీస్ అండ్ అలాంగ్ విత్ ద మెటీరియల్ తో కలిపి దాన్ని మనకి ఉచితంగా ఇస్తూ ఉన్నారు. ఇప్పటికే వీళ్ళు చిరు వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. స్ట్రీట్ వెండర్స్ లాగా ప్రతిరోజు ఈవినింగ్ స్నాక్స్ అలాంటివి, ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కని కార్ట్ అండ్ అలాంగ్ విత్ ఆల్ మెటీరియల్, అన్ని డిషెస్ అన్నింటితో కలిపి వాళ్ళు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి, హైజీనిక్గా మెయింటైన్ చేసుకోవాలి సరౌండింగ్స్ అన్నింటినీ కూడా. తర్వాత మంచి క్వాలిటీ ఫుడ్ సర్వ్ చేయాలని వీళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. అండ్ ఖచ్చితంగా ఎగ్ వెరైటీస్ మాత్రం చేయాలి, ఎందుకంటే ఎగ్ ప్రోటీనేషియస్ ఫుడ్, చాలా హెల్తీ ఫుడ్. ఇది బాగా ప్రమోట్ చేయాలి అన్న ఉద్దేశంతోనే ఎన్యూసీసీ వాళ్ళు ఈ ఫెసిలిటీ మనకి ఇచ్చారు. కాబట్టి వీళ్ళు చేసే వంటకాలన్నింటిలో కూడా ఎగ్ ఉండేటట్టు కూడా చూసుకోవాలి. సో దానికి మళ్ళీ అగైన్ వీళ్ళకి అవసరమైన ట్రైనింగ్ కూడా వీరికి ఇవ్వడం జరుగుతుంది. ముందుగా మనకి 10 పంపించారు మన జిల్లాకి, మరో 30 వస్తున్నాయి, టోటల్ 40 వస్తున్నాయి. అండ్ మరో 60 కూడా మనం ఆర్డర్ ప్లేస్ చేసాం. ముందుగా 100 ఎస్హెచ్జి మెంబర్స్కి ఇవి ఇవ్వడం జరుగుతుంది. నంద్యాల జిల్లాలో గత 4 రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొత్తపల్లి మండలంలో శివపురం, లింగాపురం గ్రామాల మధ్య పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో 11 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆ గ్రామాలకు వెళ్లాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాళ్ల సాయంతో వాగు దాటుతున్నారు. పోలీసుల రెవెన్యూ అధికారులు వాగు వద్దకు చేరుకుని ప్రజలు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా వర్షాకాలంలో ఈ 11 గ్రామాలకు ఇదే పరిస్థితి ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రజలు, అధికారులు స్పందించి వాగుపై హైలెవెల్ వంతెన నిర్మించాలని కోరుతున్నారు. बोल गए ला मैं फादर बोल गए मैं देख 11 बजे ना ले 7 बजे 8 बजे నంద్యాల జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాల సందర్భంగా విద్యుత్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా విద్యుత్ శాఖ అధికారి ఎస్ఈ సుధాకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో విద్యుత్ శాఖ అధికారి సుధాకర్ మాట్లాడుతూ వర్షపు వేళ విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, ఎలక్ట్రిక్ తీగలు, ఇతర పరికరాల దగ్గర గుమికూడవద్దని, అదేవిధంగా తడి చేతులతో ఎలక్ట్రిక్ స్విచ్ ఆన్ ఆఫ్ చేయటం, ఇళ్లలో తడి నీళ్లపై ఎలక్ట్రిక్ తీగలు, పరికరాలు పలకుండా జాగ్రత్త తీసుకోవాలని, వర్షాకాలంలో ఇంటి వద్ద ఇనుప రాడ్లు, సిమెంట్ రాడ్లు, టిన్ షీట్లు వంటివి బహిరంగ ప్రదేశాల్లో ఉంచకూడదని, విద్యుత్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. నా పేరు జి సుధాకర్ కుమార్. నేను ఎస్సీ ఎలక్ట్రికల్ ఏపీ ఎస్పీడీసీఎల్ నంద్యాల నుంచి మాట్లాడుతున్నాను. విద్యుత్ శాఖ తరఫున ఈ వర్షాలకు సంబంధించి ప్రజలందరూ తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తల్ని ఈ విధంగా తెలియజేస్తున్నాను. వర్షపు వేళల్లో ఈ విద్యుత్ స్తంభాలని కానీ, లేకపోతే ట్రాన్స్ఫార్మర్లు, ఎలక్ట్రికల్ తీగలు, ఇవన్నిటినీ కొంచెం జాగ్రత్తగా అందరూ చూసుకోవాలి. ఎవరు కూడా వాటికి పరిసరాల్లో దగ్గరలో గుమిగూడడం కానీ, వాటి మీద పడడానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రదేశాల్లో ఎక్కడ ఉండొద్దని చెప్పేసి తెలియజేస్తున్నాము.
తర్వాత ఇళ్లలో కూడా మీరు తడి ఉన్నప్పుడు ఈ ఎలక్ట్రికల్ పరికరాలని దేన్ని కూడా ముట్టుకోకుండా జాగ్రత్తలు వహించాలి. ఎలక్ట్రికల్ పరికరాలు మన ఇంట్లోటివే కదా అని దాన్ని కూడా పట్టుకుంటే కూడా మనకు షాక్ కొట్టే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి వాటిని కూడా జాగ్రత్తగా చూడాలి. ఆ తర్వాత బయట కూడా మనకి ఎక్కడైనా ఎలక్ట్రికల్ వైర్లు తీగలు తెగిపడినట్టు లేదా ఏదన్నా కనపడినా కూడా వాటి జోలికి పోకుండా సంబంధిత అధికారులకు, మా వాళ్ళకి ఎవరికైనా మండల అధికారులకు కానీ లేదా గ్రామంలో ఉన్నటువంటి హెల్పర్కి కానీ చెప్పినట్లయితే వాళ్ళు దాన్ని సరి చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంతేగాని మీరు సొంతంగా దాన్ని పక్కకు తీయడం కానీ లేకపోతే ఏదో దారికి అడ్డంగా ఉంది అని చెప్పేసి దాన్ని తొలగించడానికి ప్రయత్నాలు అయితే చేయొద్దండి. తర్వాత ఈ వర్షాకాలంలో మనకు ఇండ్లలో కూడా ఈ ఇనుప రాడ్లు, సిమెంట్ రాడ్లు, ఇట్లాంటివి సిమెంట్లో ఉన్నటువంటి రాడ్లు కొన్ని ఉంటాయి. వాటి దగ్గర కూడా మీరు కొంచెం జాగ్రత్తగా మసలగలగాలి. అంటే మనం వాటిని పట్టుకొని ఎక్కువసేపు ఉండడము అట్లాంటివి కూడా చేయొద్దండి. ఎందుకంటే వాటికి ఎక్కడో కరెంటు కనెక్షన్ తగిలి మనకు దాని నుంచి కూడా షాక్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు అటువంటి వాటిని కూడా మనము జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత ఈ చెట్ల పైన పడినా కూడా లైన్లు చెట్ల పైన కూడా పడి ఉంటాయి. కాబట్టి చెట్లను కూడా మీరు ఈ వర్షాకాలంలో ఎక్కువ తాకకండి. వర్షంలో తడి ఉన్నటువంటి చెట్లను కూడా మనం తాకినట్లయితే పైన ఏదన్నా తీగలు పడినా కూడా మనకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది, షాక్ కొట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇది జాగ్రత్తగా ఉండాలి. మాక్సిమం ప్రయత్నం ఏంటంటే ఈ వర్షాకాలంలో ఎలక్ట్రికల్ పరికరాలని దాదాపుగా ఆఫ్ లో ఉంచే ప్రయత్నాలు చేయండి. ఇళ్లలో కూడా ఎక్కువ మనకు అవసరమైనప్పుడే ఉపయోగించడము, అవసరం లేనప్పుడు మాక్సిమం ఆఫ్ చేసి పెట్టుకుంటే మనం సేఫ్టీగా ఉండగలుగుతామని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రైతులు కష్టపడి పొలంలో వరి పంట వేసి వరి ఇంట్లో నిల్వ చేసుకుని ఉన్న రైతుల వద్దకు ఒక దళారి వచ్చాడు. ఆశ చూపాడు. మీ పంటను నేను కొంటాను, డబ్బులు వెంటనే ఇస్తాను అని మాయమాటలు చెప్పి 100 మంది రైతుల వద్ద వరిని కొనుగోలు చేశాడు. డబ్బులు అప్పుడిస్తా అంటూ కనబడకుండా మాయమైన దళారి రైతన్న ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీని న్యాయం చేస్తారని పరుగులు తీశారు. వివరాలకు వెళితే నంద్యాల జిల్లాలోని బండి ఆత్మకూరు, హలో మండలం, నారాయణపురం, చిన్న దేవలపురం రైతుల వద్ద వరి పంట చేయటం జరిగింది. ఈ మే నెలలో రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని దళారి సుబ్బారెడ్డి అలియాస్ స్వామిరెడ్డి అనే వడ్ల వ్యాపారుడు రైతుల వద్దకు వచ్చి మీ వడ్లను నేనే కొనుగోలు చేస్తాను, వెంటనే డబ్బులు ఇస్తాను అంటూ మాయమాటలు చెప్పి వారి వద్ద ఉన్న వడ్లను కొనుగోలు చేశాడు. కనీసం 3 కోట్ల రూపాయల వేసే ఓట్లను కొనుగోలు చేసి సుబ్బారెడ్డికి ఫోన్ ఎత్తకపోవడంతో రైతులను ఆందోళనకు గురయ్యారు. కష్టపడి పంటలు పండిస్తే అటు అప్పుల పాలు, ఇటు దళారి పాలు నాశనం అయిపోతున్నాయని, మాకు మాయమాటలు చెప్పి మా దగ్గర ఉన్న పంటను కొనుగోలు చేసి ఈరోజు మీకు డబ్బులు ఇవ్వను, ఏమి చేసుకుంటారో చేసుకోండి అంటూ రైతులను అనడంతో రైతులు ఒక్కసారిగా కన్నీరు పర్యంతమయ్యారు. దిక్కుతోచని పరిస్థితిలో మాకు న్యాయం ఎవరు చేస్తారా అంటూ న్యాయం కోసం జిల్లా ఎస్పీ కార్యాలయానికి పరుగులు తీశారు. జిల్లా ఎస్పీ వారి సమస్యలకు వివరించారు. జిల్లా ఎస్పీ స్పందిస్తూ మీకు నేను న్యాయం చేస్తాను అంటూ రైతులకు హామీ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడైనా రైతన్నలు దళారుల చేతిలో మోసపోవద్దు. రైతులు మోసం చేయడానికి దళారులు ఉన్నారు. మీకు ప్రభుత్వం ఉంది. రైతులకు సమస్య వస్తే అధికారులను సంప్రదించండి. మాది బండి ఆత్మకూరు మండలం, నారాయణపురం, చిన్నదేలాపురం రైతుల వల్ల కలిసి రవి పంట, మొన్న మే నెలలో రవి పంట ఒక శాఖమూరి సుబ్బారెడ్డి అనే వ్యాపారస్తునికి అందరు 2 రైతుల వల్ల వేస్తే అతను మాకు ఇప్పటికి 4 నెలలే క్యాష్ అని తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత 3వ రోజే అంతా ఖాళీ చేసిపోయినాడు. మేము కర్ణాటకలో ఉంటే కూడా పోయి సిరుగుప్పకు పోయి అక్కడ తోలినట్టే అక్కడ పోయి అడిగినా ఏం రెస్పాన్స్ పలకడంలే. మళ్ళా బళ్ళారిలో పవన్ లాడ్జీలు ఉన్నారంటే ఆడికి పోయి అడిగినాం, అక్కడ కూడా రెస్పాన్స్. మా డబ్బుతోని 18 లక్షలు పెట్టి ఒక కారు కొని మా డబ్బుతోని నంద్యాలలో ప్లాట్లు కూడా కొంటున్నారని అక్కడ నుండి. మాకు ఇవి న్యాయం జరగాలంటే మీ అందరితో ఆ డబ్బులలో ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ ఎవరెవరి అకౌంట్లలో మారినాయి, ఆయన సెల్లును కూడా డేటా తెచ్చి మిల్లుతో ఆయనతో ఎంత డబ్బులు వచ్చినాయి, ఎన్ని తీసుకున్నారు, ఇవల్ల డీటెయిల్స్ ప్రభుత్వం కానీ మీ విలేకరులు కానీ ఈ ఛానల్ కానీ మీ దృష్టికి అయితే తీసుకొస్తున్నా. రైతుల దగ్గర 100 మంది ఉన్నారు 2 ఊర్ల మీద, నారాయణపురం, చిన్నదేవలాపురం. అమౌంట్ అయితే 3,60,00,000. ఇప్పుడు ఏమంటున్నాడు అతను? అతను రెస్పాన్స్ ఏం లేదు. ఫోన్ అయితే మాట్లాడతాడు,
డబ్బులు ఇచ్చేదానికి ఊరికైనా అబద్ధం మిల్లోని మీకు చెప్తాడు. ఆ మిల్లోడు ఇద్దరు కమిటీ అయినారు. మిల్లోనికి ఇంత ఆఫర్ పెట్టినారు. ఎవరన్నా అడిగితే నేను ఇవ్వాలని చెప్తాడు. ఆఫర్ పెట్టినాడు ఆయనకు కూడా చిరుగు పొలం ఆ మిల్లతాడు. కానీ ఇంకా మేము రైతులు మళ్ళీ తిరిగి ఈరోజు జిల్లా ఎస్పీ గారికి కూడా ఇచ్చేసినాము. ఆయన స్వయంగా మాట్లాడినాడు ఆయన కూడా అక్కడ. మాకు రైతులకు డబ్బులు ఇచ్చే న్యాయమే అంతే. ఇంకా రైతులం కదా మేము. నువ్వు మాట్లాడాల సోనా. పంచాయత్కూరు మండలం నారాయణపురం గ్రామం, చిన్నదేరాపురం గ్రామం కలిసి 4 నెలల నుంచి వెయిట్ చేసి ఏ సమాధానం ఏం లేదు. సమాధానం మంగళవారం శాఖమూరి సుబ్బారెడ్డి సన్నాప్ సామిరెడ్డి ఆయన అతను భార్య ఫ్యామిలీతో పోయి లాడ్జి తీసుకొని అక్కడనే ఉండి సమాధానం ఎవరికి ఏం చెప్పకుండా కేర్లెస్గా ఆయనే మేము బాకీ ఉన్నట్టు మాట్లాడుతున్నాం. నీ తోలు తెచ్చాడు, వాడు ఏం చేస్తాడు, వీళ్ళు ఏం చేస్తారు, ఏ చెప్తే కూడా అంతే. ఎవరైనా కలెక్టర్ ఏం చేస్తాడు, ఎస్పీ ఏం చేస్తాడు, పేపర్లో ఏం చేస్తాడు, వాళ్ళు ఇచ్చారా అని అంటారు. మా దౌర్జన్యం మాట్లాడుతున్నారు సార్. ఏం లేదు, కంపల్సరీగా డబ్బులు ఒక్క 1000 కూడా ఇంతవరకు పోయిన నుంచి ఒక్క 1000 కూడా ఇవ్వలే. నేను 138 బస్సాలు 2 లక్షలు రావాలి. ఏం మంగళవారం ఇస్తా రాలే. వాడు ఇయ్యలే వాడు మిల్లోడు ఇయ్యలే. వాడి చెప్పుకుంటున్నాడు. వాడు 50-50 చేసుకొని ఇద్దరు అక్కడనే ఉన్నారు. మందు రాజు తాకుండా తినకుండా అక్కడనే ఉన్నారు. డోంట్ కేర్. ఎవరు అడిగినా ఇంతమంది ఉన్నాము కూడా ఎవరికి సమాధానమే లేదు. ఏం చేస్తారు అని సార్ కాడ మా స్టేషన్లో చెప్పినాము. వారిలో కూడా ఏం లేదు. ఎస్పీ కాడ పోయి వచ్చినాము. ఇంకా కలెక్టర్ మీద కలిసిపోదామని మా ఎమ్మెల్యే కూడా కలిసాలని అనుకుంటున్నాను. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదికకు అపురూప స్పందన నెలకొంది. సమస్య ఉందని జిల్లా కలెక్టర్కు తెలిపిన వెంటనే పరిష్కార మార్గంకు కృషి చేస్తున్నారు జిల్లా కలెక్టర్ రాజకుమారి. ఈ సందర్భంగా సోమవారం ప్రజా పరిష్కార వేదికలో దూర ప్రాంతాల నుంచి ఎంతో మంది ఫిర్యాదులు చేయడానికి రావడంతో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పింఛన్ కోసం నడవలేని స్థితిలో ఉన్న వారి వద్దకు వెళ్లి పరిష్కార మార్గం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి పింఛన్ కోసం నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలు పింఛన్ కోసం కలెక్టర్ కార్యాలయంకు రావడంతో జిల్లా కలెక్టర్ ఆ వృద్ధురాలు చూసి వెంటనే ఆమె వద్దకు వెళ్లి అమ్మా నీకేం కావాలి, నేనున్నాను చెప్పు అంటూ ఆప్యాయంగా ఉంటూ ఆ సమస్యల పరిష్కార మార్గం చేశారు. అదేవిధంగా కనీసం వృద్ధురాలు నడవలేని స్థితిలో ఉంటే వికలాంగుల డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు, వీరి కోసం ట్రైస్ సైకిల్ ఏర్పాటు చేయాలని చెప్పాను కదా అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా కానీ వికలాంగులు ప్రజా వేదికకు వస్తే వారికి ట్రై సైకిల్ ద్వారా లోపలికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అయితే ఆ వృద్ధురాలు వద్దకు వెళ్లి అమ్మా ఏమి కావాలి, నేనున్నాను అంటూ భరోసా నింపారు. ఆమె కళ్ళల్లో ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆటోలో నడవలేని స్థితిలో ఉన్న వికలాంగుడు వద్దకు చేరుకుని వారి సమస్యలు వింటూ మీరు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు, ఒక్కరు వస్తే చాలు, నేను మీ పని చేస్తాను అంటూ వారికి భరోసా నింపారు. జిల్లా కలెక్టర్ తీరును చూసి ప్రజానికం ఆనందం వ్యక్తం చేశారు. ఒక జిల్లా కలెక్టర్ ఆప్యాయంగా వచ్చి పలకరించడంతో వారి నమ్మకం ఏర్పడిందని వాపోయారు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు గ్రామంలో బస్టాండ్ ప్రాంతంలో అక్రమంగా నేషనల్ హైవేపై అధికారులు మండల అధికారులు సరిహద్దు రాళ్లు వేయడంతో ప్రజలు ఆందోళన చెందుతూ న్యాయం చేయాలంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పరుగులు తీశారు. వివరాల్లోకి వెళితే బండి ఆత్మకూరు మండలంలో కల్వకుర్తి నుండి నంద్యాల 167 హైవే రోడ్డుకు ప్రభుత్వం ప్రకటించిన గజెట్ అమలు చేయకుండా బండ ఆత్మ గ్రామంలో బస్టాండ్ ప్రాంతంలో అక్రమంగా నేషనల్ హైవే అధికారులు మండల అధికారులు సరిహద్దు రాళ్లు వేయడం జరిగిందని గజెట్ నోటిఫికేషన్ ప్రకారం కాకుండా ప్రస్తుతం వాయిదా మార్కింగ్ వేశారు. మేము గతంలో ఉన్న జాయింట్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగిందని, అప్పుడున్న జిల్లా కలెక్టర్ సర్వే చేయించి హద్దులు వేయడం జరిగిందని, కానీ ఇప్పుడు మాత్రం నేషనల్ హైవే అధికారులు గజెట్ ప్రకారం వేయకుండా అక్రమంగా మార్కింగ్ వేయడం జరిగిందని మాకు న్యాయం చేయాలంటూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటీవల బండి ఆత్మకూరు గ్రామంలో నంద్యాల టు కల్వకుర్తి జాతీయ రహదారి నిర్మాణం చేపట్టడం జరిగింది. అయితే ప్రధానంగా మా సమస్య 460/61 సర్వే నంబరు గెజిట్లో ప్రకటించలేదు. గెజిట్లో ప్రకటించని సర్వే నంబర్లను ఇటీవల నేషనల్ హైవే అధికారులు మరి సర్వే చేయడం జరిగింది. ఈ సర్వేలోని నంబర్లు దాదాపు 460/61లో దాదాపు 60-70 మంది పేదలు కుటుంబాలు జీవనం చేస్తున్నాం. అయితే గెజిట్లు లేని నంబర్లను సర్వే చేయకూడదని ఇటీవల అనేక సార్లు ఆందోళన చేశాం. మరి నేషనల్ హైవే అధికారులకు కలెక్టర్లకు విన్నవించుకున్నాం. మళ్ళీ గతంలో జరిగిన రీతిలోగానే ఇప్పుడు కూడా స్థానికంగా మరి నేషనల్ హైవే అధికారులు మీ ఇల్లు పోతాయి, మీరు లేచిపోవాలనే పద్ధతిలో మమ్మల్ని నిన్న హైవే అధికారులు మా గ్రామానికి వచ్చి సర్వే చేయడం ప్రారంభించారు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటి,
మాకు ఎలాంటి నష్టపరిహారం లేదు. 461 ప్రభుత్వం గెజిట్లో ప్రకటించలేదు. కాబట్టి గెజిట్లో లేని నంబర్లను సర్వే చేయరాదని మేము కోరుతున్నాం. గతంలో కూడా అడిగినాం. మరి అదే విధంగా ఇప్పుడు కూడా కలెక్టర్ గారిని కలిసినాం. ఆ గెజిట్లో లేని నంబర్ను సర్వే నిలిపివేయాలని అడుగుతున్నాం. అదేవిధంగా 460/61 సర్వే మాది పూర్తిగా ఎంత విస్తీర్ణం ఉంది, బౌండరీలు మాకు చెక్ చేసి మీది ఇంతవరకు పోతుంది అనే పద్ధతులు కూడా అధికారులు మాకు చెప్పడం లేదు. ఎలాంటి గ్రామ సభలు నిర్వహించడం లేదు. ఇప్పటికైనా అధికారులు మాకు సంబంధించి మరి ఏదైతే ప్రభుత్వం ప్రకటించని నంబర్లలో సర్వే చేయకూడదని కలెక్టర్ను కలిసినా, ఆ విధంగా మేము మీ ఇళ్లను కానీ ఆ సర్వే నంబర్లను కానీ ఎలాంటి సర్వే చేయమని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చాడు. ఆ పద్ధతిలోనే మేము మండల రెవెన్యూ అధికారిని కూడా కలిసాం. కాబట్టి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు ఎలాంటి నష్టపరిహారం అందలేదు. మా గెజిట్లో ఆ నంబర్లు లేవు. ఇప్పటికైనా అధికారులు 460/61 పూర్తి విస్తీర్ణంగా సర్వే చేసి మా యొక్క కుటుంబాలను కాపాడాలని మరి ప్రభుత్వానికి అధికారులకు విజ్ఞప్తి చేస్తాం. మేము బండాత్మకుల్లో నివాసం బస్టాండ్ నందు నివాసం ఉంటున్నటువంటి ప్రజలు మేము. మాకు ఎన్హెచ్ వాళ్ళు ఎన్నిసార్లు కూడా వాళ్ళకి లెటర్లు ఇచ్చినా, ఎన్నిసార్లు కూడా వాళ్ళకి కలెక్టర్ గారి ద్వారా విన్నవించుకున్నా కూడా వాళ్ళు మేము కోడికి పట్టుకున్న కాళ్ళకి, మేము పట్టుకున్న కోడికి 3 కాళ్ళు అన్న విధంగా మా యొక్క సర్వర్లో ఉండేటువంటి విధంగానే మేము ఫాలో అవుతాము అనేటువంటి అభిప్రాయంలో వాళ్ళు ఉన్నారు. దయచేసి మాకు మా యొక్క సర్వే నంబర్ని బౌండరీ పెగ్ మార్కింగ్ వేయించి రాళ్ళు స్టోన్స్ మా యొక్క బౌండరీ నిర్మించి మీ యొక్క జాతీయ రహదారిని నిర్మించవలసిందిగా మనవి చేసుకోవడానికి మేము జాయింట్ కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. వారు కూడా దానికి సంబంధించి మనకు అనుకూలంగానే స్పందించి తహసీల్దార్కి చెప్పడం జరిగింది. వాళ్ళు త్వరలోనే నాకు బౌండరీని ఫిక్స్ చేపిస్తామన్న విధంగా చెప్పారు. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న భారీ వరద నీరు. జలాశయం 9 గేట్లు 10 అడుగుల మేర ఎత్తిన అధికారులు. ఇన్ఫ్లో 2,53,819 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 2,39,454 క్యూసెక్కులు. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం 881.70 అడుగులు. పూర్తి స్థాయి నీటి మట్టం నిల్వ 215.8070. ప్రస్తుతం 197.4617 టీఎంసీలు. కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలు పెండింగ్ లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాల జిల్లాలో నూతన విధానం ప్రకారం బార్లు లైసెన్సుల కొరకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి. ఎక్సైజ్ సూపరింటెండెంట్ అధికారి రవికుమార్ వెల్లడి. నంద్యాల పట్టణంలో శ్రీనివాస్ నగర్ నందు రాయలసీమ హాస్పిటల్ నూతన భవనం ప్రారంభోత్సవం. మహానగరాలలో లభించే వైద్య సేవలను నంద్యాల పట్టణంలో అందించడమే లక్ష్యం. డ్వాక్రా మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఎగ్ కార్టులను అందజేయటం జరిగింది. జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా వెల్లడి. నంద్యాల జిల్లాలో గత 4 రోజుల నుండి భారీ వర్షాలు. శివపురం, లింగాపురం గ్రామాల మధ్య పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో 11 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. నంద్యాల జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలు. విద్యుత్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా విద్యుత్ శాఖ అధికారి ఎస్సీ సుధాకర్ సూచన. వడ్లను కొనుగోలు చేసిన సుబ్బారెడ్డి ఫోన్ ఎత్తకపోవడంతో రైతుల ఆందోళన.
నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదికకు అపురూప స్పందన. జిల్లా కలెక్టర్కు తెలిపిన వెంటనే పరిష్కార మార్గంకు కృషి. బండి ఆత్మకూరు గ్రామంలో బస్టాండ్ ప్రాంతంలో అక్రమంగా నేషనల్ హైవే. మండల అధికారులు సరిహద్దు రాళ్లు వేయడంతో ప్రజల ఆందోళన. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న భారీ వరద నీరు. జలాశయం 9 గేట్లు 10 అడుగుల మేర ఎత్తిన అధికారులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.